పక్కనే ఉన్నాయి సార్. అప్పటికి కొట్టకుండా 2-3 దెబ్బలు కూడా ఆపేశారు. అంతకుముందు ఇచ్చాం, అవి పెట్టుకొని ఉండరా? కొన్ని ఉన్నాయి, కొన్ని అమ్మేసి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సరే, ఇక్కడ మీరు ఈ కండలేరులో ఆ క్రీక్ నీళ్ళు చేపలు పట్టుకునే పర్మిషన్ కూడా మీకు ఇప్పించడం జరిగింది. 3 నెలలు 3 నెలలు వస్తుంది. వెరీ గుడ్. అంటే 9 నెలలు ఇంకొక సిలిండర్ కొంటారు మీరు, కొరన్నీ ఫ్రీ. అదొకటి. రెండోది, బస్సులో ఫ్రీగా పోతున్నారు. ఆర్టీసీ బస్సులో ఇప్పుడు మాత్రం అయితే సార్ సభలో కూడా చెప్పిన 7 రాష్ట్రాలు కలిసి నెలకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ కలిపి నెలకి 2750 కోట్లు ఇస్తాయి. నెలకి 2750 కోట్లు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెలకి 2725 కోట్లు ఇస్తాడు. ఆ 7 రాష్ట్రాలు కలిసి ఎంత ఇస్తాయో మనం అంత ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్లు ఇస్తున్నాం. ఆషామాషి కాదు. ఆయన అమ్మఒడి అని చెప్పి ఒక్క బిడ్డకి ఇచ్చేవాడు. ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి మనం 2 3 4 ఇస్తున్నాం. నిన్న బెరదవోలు నుంచి వచ్చారు. 5 మంది బిడ్డలు ఉంటే 65,000 పడిపోయింది. ఇక్కడ ఎంతమంది ఉండరా? ఇక్కడ 3 పిల్లలు ఉండేవాళ్ళు, డబ్బులు పడిన వాళ్ళు చేతులు ఎత్తండి. 3 పిల్లలు. వైసీపీ నాయకుడు కారు ఎక్కించుకోపోయి బ్యాంకులో డబ్బులు డ్రా చేసి ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పించాడు అని చెప్పి చెప్తే వాళ్ళు నిజమే నమ్ముతున్నారంట. గిరిజనుల అమాయకులు కదా, అటుంది. ఆయన ఒక బిడ్డకి ఇచ్చేవాడు, మనం ఎంతమందికైనా ఇస్తున్నాం. 5 మంది బిడ్డలకి 65,000 రూపాయలు వచ్చింది. 6 మందికి కూడా వచ్చిందని పేపర్లో వచ్చింది. ఇది నడుపుతున్నాం. రెండోది, పెన్షన్లు అందరికి, దేశంలో అందరికంటే ఎక్కువ ఇస్తున్నాం. మూడోది, రైతులకి 1/2 ఎకరా ఉన్నా ఎకరా ఉన్నా ఆయన కేంద్రం 6,000 ఇస్తే 7,000 రూపాయలు కలిసి 13,000 చిల్లర ఇచ్చాడు. మనం 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. అట్లే ఇంకా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఉచితంగా. గ్యాస్ సిలిండర్లు అప్లై చేసి తీసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. 3 గ్యాస్ సిలిండర్లు. అందరూ ఏం చేస్తున్నారు? ఎవరైతే అప్లై చేయటం చేతగాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెంటనే అప్లై చేయించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించే బాధ్యత మీది. ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ ఎన్ని నెలలు వస్తుంది వీళ్ళకి? ఎందుకంటే వాళ్ళు కమ్ములు పట్టుకొని మెట్ల మీద నిలబడాల్సి వస్తుందంట. మీరేమో ఎగిరి కుర్చీల్లో కూర్చుంటున్నారు ఆర్టీసీ బస్సులో. రూపాయలు ఇస్తున్నాం. 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్లు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఉచితంగా ఇస్తున్నాం. అది పొదలకూరు, ముత్తుకూరు పెట్టాం. ఆయన 2 ఎత్తేసాడు ఆయన రెడ్డి గారు వచ్చి. ఇప్పుడు మళ్ళీ ముత్తుకూరు ఓపెన్ చేసాం. తొందరలో పొదలకూరు కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఇల్లు 2,40,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి 2,40,000 కొత్తగా. జగన్మోహన్ రెడ్డి 1,80,000 చేశాడు దాన్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు 230 చేసి ఉంటే దాన్ని 50,000 తగ్గించి 2,80,000 చేశాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ 2,39,000 అంటే 2,40,000 రూపాయలకి పెంచడం జరిగింది. గీత కార్మికులకి మద్యం షాపులు, వడ్డీలకు మైనింగ్ లీజులు కోటా ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమంది పెడితే అంతమందికి ఇప్పిస్తున్నాం. ఇప్పటికీ
9 కోట్ల చిల్లర మన నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలు ఇచ్చాం. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ వ్యవసాయ పరికరాలు అంతకుముందు మూతేసేసాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మంత్రి వచ్చాడు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి మైక్రో న్యూట్రియంట్స్ అంటే జింకు, బోరాన్. నేను మంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్లు ఎన్ని ఇచ్చాను. రైతు రథాలు మన నియోజకవర్గానికి దాదాపు 450 ఇచ్చా 2 ఏళ్లలో. మనుబోలు మండలమే 98 అంట. అంటే దాదాపు 500 రైతు రథాలు సబ్సిడీ మీద ఇచ్చా. ఆయన వచ్చి ఏమైనా ఇచ్చాడా అని అడుగుతుండా. ఏమిలే. ఆఖరికి బిందు తుంపర్ల సేద్యం కూడా మూతేసేశారు. నేను మంత్రిగా ఉంటే బిందు తుంపర్ల సేద్యం దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తుండా. మనం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచలే. ఇప్పుడు మీకు 50 కోట్ల రూపాయలతో సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద పెట్టి మీకు మళ్ళీ 200 యూనిట్లు ఊరికే ఇచ్చి 200 రూపాయలు నెలకిస్తారు. అది కూడా మొదలైంది. 50 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. తర్వాత ఇక రాయలసీమకి 12,484 కోట్లు పెట్టుబడులు వచ్చేటట్టు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నారు. తిరుపతిలో శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సంస్థలు ఇవన్నీ ఒకటి కాదు. అనంతపురంలో సిఎల్, ఏపీఎన్, జిఈఎల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీ భారీ ప్రాజెక్టులు కడపలో వస్తున్నాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. పుట్టపర్తిలో ప్రాజెక్టులు వస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ